అవసరం లేదు చెప్తాను కదా. సో ఇప్పుడు ఈ సాయిల్లో ఒక ఫస్ట్ పాయింట్ సాయిల్ న్యూట్రల్, pH న్యూట్రల్ ఉండాలి. అసిడిక్ ఉండకూడదు, బేస్ ఉండకూడదు. మనం pH టెస్ట్ చేసుకోవాలి. దీని ఫార్ములా ఏంటంటే ఒక 100 kg ప్రిపేర్ చేయండి. 100లో ఒక 75 kgs నల్ల మట్టి కానీ ఎర్ర మట్టి కానీ, 20 kgs శాండ్, ఒక 5 kgs మాత్రము చాక్ పౌడర్. ముందు శాండ్ మట్టి కలిపేయండి. తర్వాత ఒక 2 kgs 1 kg చాక్ పౌడర్ వేయండి. pH చూడండి. pH 7 ఉంటే అది కరెక్ట్ ఫార్ములా ఆపేసేయండి. 100 kgs की 100 kgs के ओके 75% kgs soil 25% sand. సో ఇవి మిక్స్ చేసేసి దాని తర్వాత చాక్ పౌడర్ కలిపితే చాక్ పౌడర్ అనేది pH బ్యాలెన్స్ చేస్తుంది. చాక్ పీస్ అది అక్కడ ఉంది కదా మన దగ్గర. ఆ చాక్ పౌడర్ తీసుకున్నారు, శుద్ధ పౌడర్ వాడతాము. అది ఆ 3 కాంబినేషన్స్ తో వచ్చేది కేసింగ్ సైడ్. దీంట్లో ఆ 3 కలిపి ఉన్నాయి. ఇది కలిపి ఉన్నాయి. ఇది మనం తయారు చేసేటప్పుడే pH చూసి తయారు చేసాం కాబట్టి దీంట్లో pH కూడా కరెక్ట్ గానే ఉంటుంది. వాటర్ వేసి కూడా ప్లేన్ గా చూస్తే వస్తుంది. వాటర్ లో కలపాలి. వాటర్ ఇప్పుడు ఇదంతా మట్టి స్టెరిలైజ్ చేసింది మట్టి. ముందు లిట్మస్ పేపర్. ఇప్పుడు ఏ కలర్ ఉందో చూడండి. సెవెన్ మీన్స్ న్యూట్రల్. ఇది చేసేటప్పుడే న్యూట్రల్ పెట్టి చేసాం కాబట్టి ఇది ఆటోమేటిక్ గా న్యూట్రల్ ఉంటుంది. మీరు చేసేటప్పుడే ఫస్ట్ 2 kgs చాక్ పౌడర్ కలిపేసేసి pH చూడండి. ఆ తర్వాత మీరు కొంచెము సరిపోతుంది అనుకో, 7 కంటే తక్కువ ఉంది అనుకో, 3, 4 ఉంటే అప్పుడు మీరు చాక్ పౌడర్ కలపండి. OH 7 కింద ఉంటే 3, 4 ఉంటే అసిడిక్, 7 పైన ఉంటే ఆల్కలైన్. ఆల్కలైన్ ఎక్కువ వచ్చింది అనుకో 13, 14 అప్పుడు కొంచెం మట్టి కలపండి. లేదంటే ఈ చాక్ పౌడర్ తగ్గించండి, కలపటం తగ్గించండి. సో మట్టి కలిపినా కానీ న్యూట్రల్ అయిపోతుంది. ఈ కేసింగ్ సాయిల్ న్యూట్రల్ లో ఉండాలి. అసిడిక్ ఉంటే పెరగదు, మైసీలే పెరగదు, పైన బేస్ ఉన్నా కానీ పెరగదు. సో బాగా మీకు పెరుగుంటే న్యూట్రల్ గా ఉండాలి, మీకు సక్సెస్ఫుల్ గా పెరుగుతుంది. ఇలాంటి బ్యాగ్స్ తయారు చేసుకొని ఒక 100 kgలకు పక్కన పెట్టుకోండి. ఒక 20-30 బ్యాగ్స్ వస్తాయి అనుకో. అవన్నీ ఎప్పుడైతే బెడ్స్ కేసింగ్ సాయిల్ వేస్తామో ముందు రోజు స్టెరిలైజ్ చేయండి. స్టెరిలైజ్ అంటే మీరు గడ్డి ఉడకబెడతారు కదా, లేదంటే మన దీంట్లో పెట్టండి, ప్రెషర్ కుక్కర్లో పెట్టండి, లేదంటే ఫ్రైయింగ్ ప్యాన్లో ఫ్రై చేసేసేయండి. ఏదో ఒక విధంగా ఈ మట్టిని స్టెరిలైజ్ చేయాలి. మట్టిలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఒకసారి కేసింగ్ సాయిల్ పైన ఇస్తే మీకు ఇంకా రాదు, బెడ్స్ రావు, మష్రూమ్స్ రావు, బెడ్స్ రావు. సో ఇది మాత్రం మీరు ముందు తయారు చేసి పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. అది 1 month వరకు మీరు ముందు రోజు స్టెరిలైజ్ చేసుకుంటూ వాడుకోండి. సో ఇది ఓన్లీ 1 month వరకు వాడడానికి ఎలిజిబుల్ ఎప్పుడైనా అంటే ఒక జస్ట్ బిఫోర్ అంటే ఒక 2 days మీరు బెడ్స్ పెడుతున్నాక ముందు స్టెరిలైజ్ చేయండి. అది స్టెరిలైజ్ చేసినా మీకు 10 రోజుల కంటే ఎక్కువ ఉండవు, మళ్ళీ బ్యాక్టీరియా డెవలప్ అయిపోతుంది. సో మీరు మిక్స్ చేసుకున్న క్వాంటిటీ బ్యాగ్స్ అదే పాడైపోతాయి 1 month లో. ఎంత కావాలంటే అంత స్టెరిలైజ్ చేసుకొని వాడుకోండి. సో ఇప్పుడు మనకు pH ఇది న్యూట్రల్. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కేసింగ్ సాయిల్ తయారు చేస్తున్నారు, మీరు శాండ్ ఎంత కలుపుతున్నారు? 20%. మీరేం చేస్తారంటే కాయిల్ పీస్ అది కూడా యాడ్ చేయండి.
అది కాయర్ పిత్తని బాగా పొరవచ్చింది, గాలి ఎక్కువ పోతుంది. కోకో పిత్త కూడా దీన్ని యాడ్ చేయండి. ఎంత చేసినా కానీ 2 కలిపి 20, 50-50 వేయండి. అప్పుడు మీకు గాలి కూడా బాగా పోతుంది, పొరోసిటీ. అది మీకు మంచి కాంబినేషన్. అందుకే కాయర్ పిత్త ఎక్కువ వాడుతుంది. కాయర్ పిత్త వల్ల ఇసుక కంటే ఎక్కువ పొరోసిటీ ఉంటుంది. దొరకనప్పుడు సార్ దొరికినా కానీ అది మంచి వెడల్పు ఉండే గాలి పోతుంది. కాబట్టి అందుకే చాలా మంది యాడ్ చేస్తారు. మంచి మాయిశ్చర్ దీంట్లో ఏం చేయాలి? కాయర్ పిత్త. సో, ఇది ఇప్పుడు మనము ఇది తీసుకో లోపల పెట్టండి. ఇట్లా आज मैक्सिमम हो गया तो क्या करना है, मिट्टी डालना।